నువ్రాజ్ ఏమైంది? చూసావుదంతా? చూసా. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు నచ్చారు. మనం పైకి వచ్చావరా? ఒక్క నిమిషం మనం పైకి వచ్చినావా? వస్తే నీ మాడ జీవితంలో నువ్వు పైకి రావు అన్నావు కదా, చూడు ఎంత పైకి వచ్చినావు. ఎవరికి వార్నింగ్ ఇస్తా? మా లవర్ కి పైకి వచ్చిన వార్నింగ్ ఇస్తున్నా. అవును. ఎవరికి ఫోన్ చేయవు సరే? ఫోన్ పోవట్లేదన్నా. నువ్వు కూడా పోరా కిందకి. రే మనం చచ్చి పైకి నరకంకి వచ్చాం. ప్రాబ్లం చెప్పు. స్వర్గానికి కదా వెళ్ళాలి. నువ్వు స్వర్గంకి వెళ్ళేంత మంచి పనులు ఏం చేసావు? సీరియల్ చేశాను, సినిమాలు చేశాను, టిక్టాక్ చేశాను. నీ వల్ల ఆడియన్స్ అంత నరకం అనిపించుంటారు. నేను చనిపోయానా? నేను హీరో చేస్తున్నాను, సినిమా ఆగిపోయింది. డైరెక్టర్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ అయిపోవాలి, నా ఫ్యాన్స్ అయిపోవాలి. నీ సినిమా మధ్యలో ఆగిపోయి ఆడియన్స్ బతికి అర్థమైందా? పొరపాటున సినిమా రిలీజ్ అయ్యి యాక్టింగ్ చేస్తుంటే అలా కొట్టుకొట్టి చంపేసేవారు. నేను ఏంటిది? వాట్ హ్యాపెండ్ కార్తిక్? ఎన్ని యుఎస్ లో 4 షోలు, యూకే లో 3 షోలు, దుబాయ్ లో 6 షోలు, 5 లక్షల చొప్పున ఎన్ని ఓపెనింగ్లు ఉన్నాయి తెలుసా? నీకు ఖచ్చితంగా సోలదంటున్నారా? దేనికి? అది అబద్ధాలు ఆడిన కదా. మరి ఎంతసేపు ఏం చేశారు? నువ్వు అబద్ధాలు ఆడావు. హలో, ఏం మాట్లాడుతున్నావు? నెలకు 2 సార్లు లండన్కి వెళ్తాను నేను తెలుసా? నెలకు 2 సార్లు కాదురా, రోజు 2 సార్లు వెళ్ళాలి. ఏంట్రా ఇది? కానీ నేను సేఫ్ రా బాబు. ఏరా ఇంకా బ్యాంక్ కోడికి 15 EMIలు కట్టాలి. ఇప్పుడు కట్టక్కర్లేదు తెలుసా? నువ్వు సూపర్ రా. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనేమో చచ్చిపోయాను. వాడు నేను లేకపోతే బతకలేడు. నువ్వు లేకపోతే ఆడు బతకలేడా? ఇలా చూపిస్తాను. ఆడు చూడు, నువ్వు పోయిన ఆనందం ఇంకా మీద తిరుగుతున్నాడు అక్కడ. వాడు వేరే దాంతో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నాతో తిరుగుతా. వీణా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? ఉన్నాడు. చూడు, వాడు కూడా వేరే ఓడితో తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వు నాతో ఉండలే. ఎక్స్క్యూజ్ మీ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు మొగుడే ఉన్నాడు. నేను డ్రాప్ అయితే ఇది చూడు ఎంత ఆనందంగా ఉందో. అందాలలో అహో అహో. హలో, నువ్వు శ్రీదేవి కాదు, జదాయుడు అదిలోకం సినిమా కూడా కాదు. మ్యాటర్ చెప్పి ఎందుకు ఆనందంగా ఉన్నావు? ఇది నరకం అంటున్నారు. నా చుట్టూ ఇంతమంది అబ్బాయిలు ఉంటే నాది నా స్వర్గం అయితే నరకం ఎందుకు అవుతుంది? ఇక్కడ నరక ద్వారం, స్వర్గ ద్వారం ఉంటది కదా, అక్కడికి వెళ్ళాలంటే లోకల్ ట్రైన్స్ ఏమైనా ఉంటాయా? బిజినెస్ స్టార్ట్ చేస్తావా? అసలు మనం నిజంగానే చచ్చామా లేకపోతే ఏంటి? అసలు మనందరం బాధపడుతున్నాం. ఆడే మాట్లాడేంటి? నో డైలాగ్. ఎందుకురా? యమలోకానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకొద్దు. ఏం మాట్లాడినా శిక్షలు ఎత్తారు. ఇక్కడ ఏమి మాట్లాడకపోతే ఇక్కడ శిక్షలు ఎత్తారేమో. మైకి తీసుకుని ఏం మాట్లాడకపోతే వాళ్ళ శిక్షలు ఎత్తారు. అదొకటి ఆలోచించుకో. అసలు మనం చనిపోయామో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అయితే పని చేద్దాం, ముందు పెద్దని పిలుద్దాం. పెద్దయినా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చదువుకోలేదు కానీ ఇక్కడ ఏంటో నీకు పని? ఇది ఎగ్జామ్స్ బుక్ కాదు. మరేంటి? ఇందులో పాపాలుంటాయి. రెండు నెంబర్లు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీరు చేసిన పాపాలుంటాయి ఇందులో. మీరు ఎవరు? చిత్రగుప్తుడిని. మీరు ఓకే. వీళ్ళందరూ ఎవరు సార్? వెనకళ్ళు మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది వాళ్ళేరా, పిచ్చిన వాళ్ళ. వాళ్ళ పైకి రావడానికి మాకు 2 డైలాగులు రాయండి అని బతిమాలుకుంటారు. వాళ్ళ పైకి తీసుకొస్తారా? పెద్దయినా ఎక్కడ? ఏకాంత మందిరంలో ఉన్నాడు. దేనికి? శాంతి కోసం. నా కోసం చెప్పొచ్చు కదా, ఇందా నుంచి నేను కూడా ఎదురు చూస్తున్నాను. శాంతి కోసం అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరే, మేము ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం? మేము చనిపోయామా? నిజంగా చనిపోయారు కాబట్టి పైకి వచ్చారు. నిజంగా చచ్చిపోయామా? అయినా నాకు డౌటే వస్తుంది. పాపాలు చూపానా? నువ్వు చేసిన పాపాలు చూపానా? సూదులతో గుచ్చేనా? నూనెలో కోలియేనా? అరే మెడ నొక్కు. ఆడు పైన నొక్కుతుండు కదా, నువ్వు కింద నొక్కు. కాళ్ళు నొక్కురా. ఐ థింక్ వాటో వాట్. ఏ అమ్మాయిలు ఇట్రండి. భయమేస్తుంది, మీరేం శిక్ష వేస్తారో అని. తీయనా? మీ పాపాలు తీయనా? పప్పులకెళ్ళి ఏం కావాలని ఇస్తాం. చిత్రగుప్తుడు గారు అమ్మాయిలు అన్నారు, ఆంటీలు అనలేదు. అమ్మాయిగా ఉండగానే చనిపోవాల్సిందని అనవసరంగా అంటే ఏదో బతుకున్నావు. రామాయణు రండి. అమ్మ రండి. హగ్గివ్వండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే, మీరు కళ్ళు మూసుకోండి, మేము హగ్గిస్తాం. ఓకే. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు
చూసావా ఎలా ఇచ్చాను? అద్దరి పిల్ల ఇచ్చింది చూడండి ఎంత బాగా ఇచ్చిందో. ఏంది సార్ ఇంత నుంచి బెదిరిస్తున్నారు మీరు? నోకరాజు ఏంటి మరి? నా వల్ల కావట్లేదురా, నేను ఇంకా భరించలేను, పోతా పోయింది. మా పాపాలు బయట తిని చెప్తా. తీయండి, మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు. తీయండి. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఇంకా బతుకుండాల్సిందా? అనవసరంగా నేనే చంపి తీసుకొచ్చానా? తీయండి. అంటే ఏదో దాస్తున్నాడు. ఏం లేదు, ఏం లేదు, చిత్రగుప్త ఏం లేదు. ఏదో దాస్తున్నాడు. ఏం చూడు లేదు. చూడు చూడు చూడు. ఏం లేదు. ఏమి లేపడం ఏంటి? అమ్మో నాకు పెళ్ళిపోతాడు. నేను 100 ఏళ్ళు బతకాల్సి. అరే మనం అందరం ఇంకా మనకి ఆయుష్ ఉంది, అయినా మనం చంపి పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్త. We want పెద్ద ఆయన. We want to talk పెద్ద పెద్ద ఆయన, పెద్ద ఆయన. ఆగు. పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన రావడానికి 2 గంటలు పడుతుంది. మరి అప్పటి వరకు మేమేం చేయాలి? భజన చేయాలి ఇక్కడ, భజన చేయాలి ఇక్కడ. 2 hours వెయిట్ చేయాలంటే మాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓకేనా? మీరు మాత్రం చేయకూడదు. మరి మీరు చేస్తే ఖచ్చితంగా బోరు కొడుతుంది. నేను చెయ్యా. మరి ఎవరు చేస్తారు? భూలోకంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఉంది కదా, వాళ్ళని పిలిపిస్తా. వాళ్ళు బతికే ఉన్నారు కదా. మీరు పోయారా? పోలేదు కదా, అయినా పైకి తీసుకురాలే. ఇది అంతే. సరే తీసుకొచ్చాలి. అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మీరు మాత్రం రావట్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ. సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్నారు, డాన్స్ ఆడుతున్నారు. మనం ఇప్పుడు నరకంలో ఉన్నాము. ఇది నరకం కాదు మేడం, స్వర్గలోకం. అరే కళ్ళు తెరిచి చూడండి, ఇది నరకం. అంటే ఇంతకుముందు నరకలోకమే, మీరు అడుగు పెట్టగానే ఇది స్వర్గలోకంగా మారిపోయింది అంతే. ఏమిటో నమ్మలేకపోతున్నా. మీరే కాదు మేడం, టీవీ ముందు ఆడియన్స్ కూడా నమ్మరు తెలుసా? రే మీరంతా కమెడియన్స్ అంటే నమ్ముతూ కూర్చున్న వాళ్ళు ఇది నమ్మరా? నమ్ముతారు. యాక్చువల్గా మీకు ఇంకా భూలోకంలో ఆయుష్ ఉంది, ప్రాణం తీసి పైకి తీసుకొచ్చింది ఇంకో ఆ చిత్రగుప్తుడు. చూస్తే దున్నపోద్దులా ఉన్నావు, గాడిదలా వయసు వచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు. బుద్ధి లేదా? లెక్కలకి ఇంత పెద్ద పుస్తకం పెట్టుకున్నావు, కాస్తైనా బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఇదే విశ్వరూపం మేడం. భూలోకంలో అయితే నానా, ఇక్కడ వస్తే నానా బూతులా. ప్రాణం పోయాక నాన్నేంటి అమ్మేంటి రష్మి? రే రే అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏంట్రా? ఒరేయ్, ఎవరో ఒకరు ఆపండి రా, మనసులో పెట్టుకొని తిడుతుంది. ఆ తిట్టని అలాగైనా డైలాగులు కరెక్ట్ గా చెప్తావేమో నువ్వు. చెప్పు, నీకు బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఆ లెక్కల పుస్తకం ఎందుకు? లెక్కల పుస్తకం కాదు మేడం, భవిష్యవాణి. మీరు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు. మేడం మేడం ఎక్కడ వెళ్ళినా శ్రీదేవి డ్రామాకంలో మనం సెంటర్ లో ఉండి నానా బూతులు చెప్పారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి, ఆయుష్ తీరక ముందే ఎందుకు తీసుకొచ్చారు? నేను చేసిన చిన్న తప్పు. రాసుకున్న మీసాలు మీరు. అమ్మా నాకు ఇచ్చిన డైలాగ్ చెప్పండి. అమ్మా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల వీళ్ళందరిని చంపి తీసుకురావాల్సి వచ్చింది. అది ఈ విషయం వీళ్ళకి తెలిసి ప్రభుని పిలిచారు. ప్రభు రావడానికి 2 గంటలు అవుతుంది. సో ఈ లోపల మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేశారంటే మిమ్మల్ని కూడా చంపి పైకి తీసుకొచ్చి మీతో మంచిగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేద్దామని పైకి తీసుకొచ్చాడు అంటే చిత్రగుప్త. దాని వల్ల మిమ్మల్ని చంపాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, చెన్నై టు హైదరాబాద్ ఒక ఫ్లైట్ టికెట్. ఒరే ఇప్పుడు ఆయన మాట్లాడిన డైలాగ్ కి నీ డైలాగ్ కి నువ్వే కదా చెప్పమన్నావు. అంటే మేమిప్పుడు మిమ్మల్ని కూడా కాదు మేడం, అసలు ఎంట్రీనే చంపేశాడు వాడు. అయ్యో భూలోకంలో నా ఫ్యాన్స్ పాపం ఏమైపోవాలి, ఎలా వాళ్ళు అడుస్తున్నారు. రంభ స్వర్గలోకంలోనే కాదు భూలోకంలో కూడా ఉంటదని తీసుకొచ్చా. మీరే రంభ, మీరే రంభ. ఓ అంటే ఆవిడ వరకే తీసుకురావాల్సింది, మేమెందుకో? మీరు సాక్షాత్ ఇంద్రుడి కూతురు ఇంద్రజ గారు. అంటే మీరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినట్టమ్మా. సర్లే పంపిస్తే సంతోషం. మరి ఇప్పుడు ఈ 2 hours ఎంటర్టైన్ చేస్తే పంపించేస్తారు కదా? వీళ్ళను నిజంగా మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మిమ్మల్ని వీళ్ళతో పాటు కిందికి పంపిస్తాం. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే వీళ్ళతో పాటు మీరు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోవాల్సి వస్తుందంటే నా నోటి నుండి మీరు మింగేయండి బుద్ధులు బుద్ధులు. ఎక్స్క్యూజ్ మీ, చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ఇవ్వండి. ఎయిర్ హోస్టల్ కాదురా, పంపిస్తాడు అదే పంచరా. చెప్పండి చిత్రగుప్త, ఏం పాపం చేసాం? అదే ఓపెన్ చేయరా. అమ్మా అవ్వా. అవును, మా అమ్మ అవ్వ ఇద్దరు ఉన్నారు. నేను అన్నది అది కాదు. మీ పక్కింటి అమ్మాయి కాలు జారి పెళ్ళ అయిపోయింది. దానికి నా తప్పే ఉంది అందులో? ఆ కాలు జారిందే నీ వల్ల. దానికి నీకు చేయాల్సిన శిక్ష ఏంటి తెలుసా? ఏంటి? 100 కొరడా దెబ్బలు. అది కూడా కాదు, ఒక అమ్మాయి నిన్ను రాత్రి లిఫ్ట్ అడిగింది. అవును అడగ ఇచ్చాను, మంచి పనేగా. రాత్రి 9:30కు బండి ఎక్కితే మార్నింగ్ 9:30కు దించావు. ఆ పెద్ద లిఫ్ట్ అది. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు.
రాత్రి 12 గంటలకు మణికొండలో కారాపి ఒక అమ్మాయితో. హలో హలో ఇప్పుడు ఆ విషయం మీకెందుకు? నేను వీడి గురించి మాట్లాడితే మీరెందుకు వచ్చారమ్మా? అంటే ఆయన మాట్లాడింది నాతోనే అని ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? ఇప్పుడు అర్థమైందా ఎన్ని శిక్షలు వేయాలో? అరే దీన్ని నూనెలో గోలించండి, తీసుకెళ్ళండి. ఒక నిమిషం సార్, మిగతా పాపాలన్నీ వినేసి వెళ్తాను, లేదంటే మళ్ళీ మీరు దొరికిపోతారు. చిత్రగుప్తుడు గారు, నేను చేసిన పాపం ఏంటండి? నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. ఏం చేశాను? ఇంద్రజ గారు జోకేస్తే పగలబడి నవ్వావు. దాంట్లో తప్పే ఉంది, జోక్ వేస్తే నవ్వాను. అందులో జోక్ లేకపోయినా పగలబడి నవ్వావు. అందుకు నువ్వు చేసిన పెద్ద తప్పు. నీ వల్ల నలుగురు పోయారు. నలుగురా? ఆ. నా వల్ల ఎవరు పోలేదండి. నువ్వు పంచ్ ప్రసాద్ తో టీమ్ లీడర్ గా చేసావు కదా, పోయింది. ఓకే. కాదు, ఆడి కిడ్నీలు పోయాయి. జీవన్ టీమ్ లో చేసావు కదా, ఆడు లివర్ పోయింది. నూకరాజులో టీమ్ తో చేసావు కదా, ఆడికి షుగర్ వచ్చింది. కెఫు కార్తిక్ టీమ్ లో చేసావు కదా, అది టీమే పోయింది. నీకు మామూలు శిక్ష కాదు, నిన్ను నూనెలో గోయించి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఇంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష? అంత పెద్ద శిక్ష ఇయ్యాలి. ఉన్నది ఎంత? ఇంత. చిత్రగుప్తుడు గారు, చిన్న పాపమేనా? కుంభీ పాకం నూనెలో ముంచాలి. ప్లీజ్ అండి. నేను చేసిన పాపం ఏంటి? నువ్వు పుట్టడమే పెద్ద పాపం. నువ్వు యాక్టర్ అని నలుగురిని నమ్మించి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నావు కదా, అది ఇంకా పెద్ద పాపాన్ని మించిన పాపం. అంటే ఇప్పుడు నా నూనెలు వేస్తారా? ఆల్రెడీ కాలిపోయిన వాళ్ళు నూనెలు వేయం ఇక్కడ. శూన్యతండలు వేస్తారా? ఆల్రెడీ పెట్టినట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఇంకేం పెడతాం? చిత్రగుప్తుడు గారు, అసలు నేను ఏం పాపం చేశారని ఇక్కడ తీసుకొచ్చారండి? నువ్వు 8 సంవత్సరాలు టీం లీడర్ అని చెప్పావే, ఆ దాంట్లో తప్పే ఉందని 8 సంవత్సరాలు టీం లీడర్ చేస్తాను. నువ్వు ఎన్ని స్కిట్లు చేసావు? ఒక 4000 పైన స్కిట్లు చేయొచ్చు. 4000 తప్పులు చేసావు. అమ్మాయికుల్ని మంచివాన్ని ఇదే మాట చెప్పి పెళ్లి చేసుకున్నారు నువ్వు, అది పెద్ద తప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేనేం తప్పు చేశాను? నువ్వు అందంగా పుట్టడమే పెద్ద తప్పు. అయితే నీ అందం వల్ల నేను చాలా మంది తిరిగి నీకు ప్రపోజ్ చేశారు, వాళ్ళందరూ సూసైడ్ చేస్తున్నారు, అది చాలా పెద్ద నాట్ తప్పు. మై మిస్టేక్. సో దీనికి వేసే పనిష్మెంట్ ఏంటి తెలుసా? పనిష్మెంటా? ఏంటి? నువ్వు నాకు వచ్చి ముద్దు పెట్టాలి. చిచి, నాకొద్దు. అయితే వేరే పనిష్మెంట్ ఉంది. వేరే పనిష్మెంట్ ఏంటి? కుంభీ పాకం. వాట్ డస్ ఇట్ మీన్? నేను వచ్చి ముద్దు పెట్టాలి. ఇంకోటి ఉంది, చాలా సింపుల్ ది, క్రీమీ భోజనం. ఏంటది? మన ఇద్దరం షూటింగ్ అయితే డేట్కి వెళ్ళి భోజనం చేయాలి. నాకేం వద్దు. సరే అందరినీ వదిలేసేయండి, ముందు అసలు నన్ను ఎందుకు ఎవలోకని పిలిచారు? నేనేం పాపం చేశాను? ఎప్పుడు శ్రీదేవికి వచ్చినా ప్రశాంతంగా కామ్ గా కూర్చుంటాను. పేమెంట్ తీసుకొని ఇలా చేస్తున్నావు కదా, అది చాలా పెద్ద తప్పు. దీనికి వేసే పనిష్మెంట్ ఏంటి తెలుసా? నీకు ఇప్పుడు వచ్చి శ్రీదేవి వచ్చిన డబ్బులన్నీ కలిపి మళ్ళీ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేయాలి. అదంతా వర్కౌట్ అవుతుంది కానీ ఇంకొకటి ఏమన్నా? ఇంకో ఆప్షన్ ఉంది, అదే పేమెంట్ నాకు ఇచ్చేయచ్చు. ఇది కూడా బాగాలేదు. మిస్టర్ ప్రవీణ్, అన్నా, దమ్ముంటే ఎక్కడి నుంచి ఒక్కడో కామెడీ చేయరా? నేను చేయను, అది ఇంకా పాపం అయిపోద్ది. ఇవన్నీ కాదు సార్, ఏమో చిన్న తప్పులు చేసాం, వీటికి మళ్ళీ కావాలంటే మళ్ళీ మా కింద పంపించండి, మేము ఏదో మంచి పనులు చేసుకొని మా పాపాలు లెవెల్ చేసుకుంటాం ప్లీజ్. ఆ భవిష్యవాణి అందుకు ఆ 3rd పేజ్ తీయండి. ఈ భవిష్యవాణి అంతా చూసిన తర్వాత ఒకటి అర్థమైంది, మీ అందరికి పూర్తి శిక్షలు వేయాలి. అంటే ఇప్పుడు మమ్మల్ని కొరడాలతో కొట్టియాలి, నూనెలో గోలించాలి. బటులారా అటాక్, కొట్టండిరా. చూసారా మీరు చేసిన పాపాలకు ఎన్ని శిక్షలు? ఇంకా పాపాలు చూపించి ఇంకా శిక్షలు ఏమంతవా? కాదు, ఇంకా పాపాలు చేస్తే ఏమైతుంది? చంపి మరీ చంపి ఇంకోసారి ఇంకో జన్మ లేకుండా. అమ్మో, ఇంకా పాపాలు ఎక్కువ పెరిగితే మళ్ళీ మీ డైలాగ్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ కష్టం అయిపోద్ది. ఇది పాప లేకపోతే ఏమపట్టుడా? ఈయన చేసిన తప్పు మామూలు తప్పు కాదు, మొన్న ఈవెంట్ చెప్పి క్యాన్సిల్ చేసిండు. అదే కాకుండా ఇంకొక తప్పు కూడా చేశాడు. ఈవెంట్ కి తీసుకెళ్లి పేమెంట్ మాట్లాడకుండా కార్ దిగినాక 5000 మర్చి చేతిలో పెట్టాడు, నేను చూసుకోలేదు, అదే తప్పు. కొట్టండి. సార్, చిత్రగుప్తుడు గారు మమ్మల్ని వదిలేయండి. ఈ శిక్షలకే ఇంత పాపాలు అనుభవించారు కదా, ఇంకా పాపాలు తీయమంటారా? వద్దు సార్, డిస్టర్బ్ చేయదు ప్లీజ్ సార్, క్షమించండి. వెళ్ళిపోతారు.